శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. భాగవతమును వినటం చేతనే మానవులకు మోక్షం కలుగుతుంది. సుఖయోగేంద్రుడు పరీక్షిన్ మహారాజునకు భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను కలిగించాడు. పరీక్షిన్ మహారాజు మోక్షమును పొందాడు. అతని కొడుకైనటువంటి జనమేజయ మహారాజు మోక్షమునకు పొందాడు. సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు అద్భుతమైనటువంటి మార్కండేయోపాఖ్యానాన్ని తెలియచేశారు. మృకండుని యొక్క కుమారుడైనటువంటి మార్కండేయుడు చాలా గొప్పవాడు. మార్కండేయుని కనడానికి మృకండ మహర్షి ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ప్రత్యక్షమవితే గుణసంపద కలిగినటువంటి ఒక కొడుకు కావాలి అని మృకండ మహర్షి వారిని కోరాడు. వారు సమ్మతించి ఆ వరాన్ని ఇచ్చి అదృశ్యులైనారు వాళ్ళు. అటు తర్వాత కొన్నాళ్ళకి మార్కండేయుడు, మృకండుని యొక్క కుమారుడు గనక మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు కూడా మృత్యువును కట్టివేయాలి అని, చిరంజీవి అవ్వాలి అని 10,000 సంవత్సరాల పాటు ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు నియమనిష్టలతో మార్కండేయ మహర్షి. ఇంద్రుడు మార్కండేయుని యొక్క తపోభంగం చెయ్యాలి అని దేవతాస్త్రీలను పంపించాడు. దేవతాస్త్రీలు అక్కడికి వచ్చి అందమైనటువంటి ప్రకృతిగా మార్చి వినోదాలు కల్పించినా మార్కండేయ మహర్షి యొక్క తపోభంగము చేయలేకపోయినారు. వాళ్ళందరూ మార్కండేయుని తపోభంగము చేయలేకపోయినారు. మార్కండేయుడు వారిని మెచ్చుకోలేదు, వారికి లొంగలేదు. చివరకు ఈ దేవతా స్త్రీలందరూ ఇంద్రునికి తెలియజేశారు. ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి మార్కండేయునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. మార్కండేయుడు విష్ణు భగవానుని చూచి, దేవదేవ, దివ్యమైనటువంటి నీ నామస్మరణతో ఈ శరీరంతోనే నీ నామస్మరణ చేస్తూ సశరీరంగా చిరంజీవినై అనేక యుగములు ఉండాలి, ఈ వరమును నాకు ప్రసాదించు చిరంజీవిగా అని వేడుకొన్నాడు. విష్ణుమూర్తి కూడా వరప్రదానం చేశాడు. విష్ణుమూర్తిని అనేక రకములుగా స్తుతించాడు మార్కండేయుడు. లోకములో ప్రాణులందరినీ సృష్టి స్థితిలయములు చేసేటువంటి సకలమైనటువంటి కర్తవు నీవు, సర్వమయుడవు నీవు, విశ్వము చేత స్తుతింపబడేటువంటి వాడవు నీవు. విశ్వేశ వేదరూప, నీ మాయను ఎవడు గ్రహింపగలడు స్వామి. ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి దేవతలు కూడా ఎంతో చర్చించి ఆలోచించిన నీ మాయను ఎవడు తెలుసుకొనలేరు. జలజాచేక్షణ, నీవు సర్వాంతర్యామివై ఉండగా నేను నిన్ను గుర్తించలేను. నేనేమిటి, ఎవడూ గుర్తించలేడు. కాబట్టి నీ అనుగ్రహం నా మీద ప్రసరించింది, చాలా సంతోషం. నేను నిన్ను తెలుసుకోగలనా? చాలా కష్టం. దీనుల దీనత్వాన్ని నాశనం చేసేటువంటి మహానుభావుడవు నీవు. ప్రకాశమైనటువంటి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడవు నీవు. శంఖచక్ర గదతో శోభిల్లేటువంటి అలంకృతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడవు నీవు. ఇలా మార్కండేయుడు నారాయణుని అనేక రకాలుగా స్తుతించాడు. స్వామి,
నీ మాయచేతనే ప్రపంచం భ్రాంతి పొంది ఉన్నది. భ్రాంతి కూడా నీ మాయే. దీనిని గురించి స్పష్టంగా కాస్త నాకు తెలియచేయవలసింది. నీ మాయచేతనే ప్రపంచం భ్రాంతి నుండి ఉన్నది, దీని గురించి నాకు సవివరంగా తెలియచేయవలసింది అని అడిగితే విష్ణుమూర్తి కొంత జ్ఞానాన్ని మార్కండేయ మహర్షికి తెలియచేసి ఆయన తన లోకానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ మార్కండేయుడు శివపూజ కూడా చేస్తున్నాడు. శివపూజ చేస్తూ 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 దానిలోనే మైమరిచిపోయి విష్ణుస్మరణ మర్చిపోయినాడు. ఇలా ఉంటే 100 సంవత్సరాల పాటు మేఘాలు విడవకుండా భూమిపై వర్షం పడింది. ధారాపాతంగా ధాత్రి మొత్తం వర్షంతో నింపివేసింది. దానితో ధాత్రి జలమయమవడమే కాదు, కారు చీకటిలో మారిపోయింది. కారు చీకటిగా మారిపోయింది. నల్లని మేఘాలు వస్తే ఏం కనపడవు కదా, కారు చీకటిగా మారిపోయింది. చీకట్లో కళ్ళు కనిపించడం లేదు. భయపడి ఉన్నటువంటి సమయంలో, కళ్ళు కనిపించక భయపడి ఉన్నటువంటి సమయంలో ఆ నీటిలో వటపత్రం మీద పద్మరాగ మణి ప్రభలతో ప్రకాశించేటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఒక బాలుని చూచి నమస్కరించాడు. అతని శరీరంలో దూరాడు. ఆ శరీరంలో చాలా కాలం ఉదరంలోనే ఉండి సంచరించి అతని పాదపద్మములు స్మరిస్తూ బయటకు వచ్చి కౌగలించుకోబోయేటువంటి సమయంలో అతను మాయాధారి అయి అదృశ్యమైనాడు. ముని అంతకుముందు వల్లే తన ఆశ్రమంలో ప్రవేశించి యథాతథంగా తపస్సు చేశాడు. ఒక బాలునికి నమస్కరిస్తే అతని శరీరంలో దూరాడు దివ్య తేజస్సుతో. సరే, మరల బయటికి వచ్చాడు. తన తపస్సుకు వెళ్ళిపోయినాడు మార్కండేయుడు. ఆ సమయంలో ఈశ్వరుడు నిలిచిపోతే శాశ్వతమైనటువంటి శుభగాత్రి అయినటువంటి అమ్మవారు శంకర భూలోకానికి చూచింది. గౌరీదేవి విశేష అలంకారములు ధరించి విరాజిల్లుతున్నటువంటి శరీరం కలిగినటువంటి ఈ తపస్విని చూశారా స్వామి? ఎంత కాంతిగా ఉన్నాడో ఆ బాలుడు. గొప్ప తపస్సు చేసినట్లున్నాడు. అతనితో ఒక మంచి మాట పలకటం మంచిది. ఈ తపస్సు విషయం తెలుసుకుందాం రా అండి అని గౌరీదేవి ఈశ్వరుని ప్రార్థించింది. ఆ మాట వినినటువంటి ఈశ్వరుడు ఈశ్వరితో పాటు ఆకాశంలో నుంచి భూమి మీదకు దిగాడు ఆ తాపసిని పలకరించాలి అని. ముని ఏకాగ్ర చిత్తం మనస్సుతో ఉండటం వలన అతడు ఎవరిని చూడటం లేదు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు తన ముందున్నా అతనికి తెలియలేదు. అప్పుడు ఈశ్వరుడు తనదైనటువంటి దివ్య యోగ మాయను ఉపయోగించి అతని హృదయంలో ప్రవేశించాడు. అతను కళ్ళు తెరవకపోతే ఈశ్వరుడే ఆయన హృదయంలోకి వెళ్ళాడు. 4 చేతులు కలిగి విభూతిని ధరించి రుద్రాక్షమాల ధారణ చేసి త్రిశూలము డమరకు మొదలైనటువంటి దివ్య సాధనతో కూరుకున్నటువంటి వాడై పార్వతీతో పాటుగా వృషభవాహనాన్ని అధిరోహించినటువంటి వాడై ఆ మునికి తన రూపాన్ని చూపించాడు ఈశ్వరుడు. వృషభవాహనాధీశుడై పార్వతీ సమేతుడై దివ్య తేజస్సుతో ఆ మార్కండేయునికి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దివ్య సందర్శన మహాభాగ్యాన్ని కలిగించాడు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. తన రూపాన్ని చూపించాడు. ఆ రూపాన్ని చూచినటువంటి మార్కండేయుడు శివుని అనేక రకములుగా బహువిధములుగా స్తోత్రం చేశాడు. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ మురారి ప్రియా
చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీ దైవతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచున్ నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ నిన్ను భావింతురీశానా సర్వేశ్వరా శర్వా సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నమస్తే నమస్తే నమః. మార్కండేయుడు ఈశ్వరుని అనేక రకములుగా స్తుతించాడు, స్తోత్రం చేశాడు. పరమేశ్వరుడు ఆ ముని తపోమహిమకు సంతసించి, మహాత్మా మునీశ్వర, నీవు పరమశైవుడవు అని ప్రశంసాపూర్వకమైనటువంటి తన నిశ్చయాన్ని చెబితే, మార్కండేయుడు ఈశ్వరునికి నమస్కారము చేసి, దేవా, హే మహాదేవా, విష్ణుదేవుని యొక్క మాయా ప్రభావం లభించేటువంటిది కాదు, కానీ నీ దర్శనం చేత దానిని నేను తెలుసుకోగలిగాను. విష్ణుమాయను గ్రహించడం, తెలుసుకోవడం చాలా కష్టం. అయితే నీ మహిమ వలన విష్ణువు యొక్క దివ్య ప్రభావాన్ని నేను తెలుసుకోగలిగాను. చూడండి, విష్ణువుకి పరమేశ్వరుడు, విష్ణువి దివ్యమైనటువంటి భేదము లేదు అనడానికి ఇంత మాత్రం చాలు. నీ అనుగ్రహం వలన విష్ణుమాయ విశేషములను నేను తెలుసుకోగలిగాను స్వామి. అయినా నిన్ను ఒక వరం కోరుకుంటున్నాను. హే శంకరా, నారాయణుని యందు బుద్ధిని, నారాయణుని యొక్క పాదపద్మముల యందు నిరంతరం ధ్యానించేటువంటి బుద్ధిని, మరణాన్ని జయించేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఈశ్వరుడు దయారస సముద్రుడు కనుక అతని కోరికను మన్నించాడు. మార్కండేయ, నీకు ముసలితనము లేదు, రోగము లేదు, వికారములు లేవు, కోటి కల్పాల వరకు నువ్వు ఆయుర్దాయంతో ఉంటావు. మార్కండేయుడు చిరంజీవి, మార్కండేయుడు చిరంజీవి అని శివుడు చిరంజీవిని చేశాడు మార్కండేయుని. నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది నీకు వాగ్దానం కూడా చేశాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో మార్కండేయుడు చిరంజీవి అయినాడు. ముసలితనము లేక, రోగములు లేక, ఏ వికారములు లేకుండా కోటి కల్పాల వరకు ఆయుర్దాయం అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్లుగా నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని వాగ్దానం చేశాడు. చేసి దీవించి పార్వతీ సమేతులు అదృశ్యమైనారు. మార్కండేయుని యొక్క దివ్య కథ ఇది. చిరంజీవి అయినటువంటి మార్కండేయుని యొక్క దివ్య కథ ఇది. అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి కథ ఇది. ఎందుకు చెప్పాము అంటే, ఇది భాగవతంలో ఉన్న కథ. దీనినే ఆదిభట్ల నారాయణదాసు గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. అది కూడా సంక్షిప్తంగా మీకు ఈ విషయమనందు చెబుతాను ఈ రోజున. మృకండు అని పేరు కలిగినటువంటి ఆయన యొక్క భార్య పేరు మరుద్వతి అని. మరుద్వతి మృకండులకు సంతానం లేకపోతే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో తపస్సు చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సంతానం పొందుతారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరుగుతుంది. భాగవతంలో మనకు దర్శనమివ్వదు. ఆదిభట్ల నారాయణదాసు గారి మార్కండేయుని యొక్క దివ్యమైనటువంటి కథలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మంచి యోగ్యుడైనటువంటి గుణవంతుడైనటువంటి వ్యక్తి 16 సంవత్సరములు మాత్రమే జీవిస్తాడు, అల్పాయుష్కుడు కావాలా, లేక గుణహీనుడైనటువంటి వ్యక్తి చాలా కాలము జీవించేవాడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు మృకండ మహర్షి, మరుద్వతులు కొంచెం మనస్సులో బాధపడి, అల్పాయుష్కుడైనా గుణవంతుడే కావాలి అని కోరడం, అతనికి బాల్యంలోనే శాస్త్రవిధిగా ఉపనయన సంస్కారాలు చేయడం,
మహర్షులందరూ చిరంజీవ చిరంజీవ అనడం, వేదాధ్యయనం చేయడం, బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళడం, అతడు కూడా చిరంజీవ అనడం, పరమేశ్వరుడు అల్పాయుష్కు ఇస్తే సప్తర్షులు బ్రహ్మదేవుడు చిరంజీవాన్ని దీవించడం ఏమిటి? సహజంగా పిల్లలని చిరంజీవాన్ని దీవిస్తారు. కానీ మహర్షుల యొక్క వాక్కు, మన వాక్కు ఏదైనా వృధా అవుతుందేమో కానీ మహర్షుల వాక్కు వృధా కాదు, బ్రహ్మదేవుని వాక్కు వృధా కాదు. బ్రహ్మదేవుడు చిరంజీవ అన్నాడు, సప్తర్షులు చిరంజీవ అన్నాడు. ఏమిటి విశేషం? కొంచెం అప్పుడు నారదుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం, బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం, చిరునవ్వులు చిందించడం. ఈశ్వరుని యొక్క దివ్య అర్చన చేసేటువంటి వ్యక్తికి మృత్యువు అనేటువంటిది ఉండదు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షే యమామృతాత్ యో రుద్రో అగ్నో యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అర్చన చేయమని ఆనతివ్వగా సప్తర్షులు గోదావరి నదీ తీరంలో శివలింగమును ప్రతిష్ఠించుకొని ఈశ్వరుని యొక్క దివ్య అర్చన చేస్తూ ఉండగా యమధర్మరాజు పాశం వేస్తాడు. దానికి భయపడడు మహానుభావుడు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ సమయంలోనే మార్కండేయ కృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాలుంటాయి. చంద్రశేఖర అష్టకం, రత్నసానుశరాసనం. ఇది మార్కండేయ కృతమైనటువంటిది. ఈశ్వరుని యొక్క అర్చన చేసినటువంటి విధానం ఇదంతా. పురాణములలో తక్కువగా ఉంటాయి, స్తోత్రాలలో విశేషంగా ఉంటాయి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజితాద్రిశృంగనికేతనం సింజనీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. శివుని ఆరాధిస్తూ ఉంటే యమభటులు వస్తారు. వాళ్ళ వల్ల కాక యమధర్మరాజే వస్తాడు. చివరికి మహిషారూఢుడై వస్తాడు, పాశం వేస్తాడు. ఆ పాశము శివలింగానికి తగులటం, ఆ శివలింగాన్ని కౌగులించుకుంటాడు మార్కండేయుడు. ఈ బొమ్మలు మనం చూస్తాం. యమధర్మరాజు పాశం వేయటం, శివలింగాన్ని కౌగులించుకుంటాడు మహానుభావుడు. స్వామి శంకరా నన్ను కాపాడు తండ్రి మహానుభావాన్ని. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఆ పాశము శివలింగానికి తగలగానే శివలింగములో నుంచి ఈశ్వరుడు వచ్చి యమధర్మరాజును శిక్షిస్తాడు. అప్పుడు యమధర్మరాజు తన ధర్మాన్ని తాను చేశాను కదా అంటాడు. అయితే ఈశ్వర అర్చన చేసేటువంటి వారిని నీవు ఏమీ చెయ్యరాదు అని పరమేశ్వరుడు యమధర్మరాజుకు చెప్పి, ఇతడు చిరంజీవి అయి జీవిస్తాడు అనేక కల్పములు అని పరమేశ్వరుడు ఆ మార్కండేయునకు వరమిస్తాడు. మృకండు మరుద్వతి మృకండులు ఆనందిస్తారు. దేవతలు పూలవానలు కురిపిస్తారు. మార్కండేయుని యొక్క దివ్యమైనటువంటి చరిత ఇది. ఇదొక వర్ణన ఉంటుంది. ఏదైనా మార్కండేయుడు చిరంజీవి. బాల్యంలోనే అసలు బాలకులు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. బాల్యంలోనే శ్రీహరి మెప్పించి చిన్నవాడు ధ్రువుండు విను వీధి తారయై వెలుగలేదే. శ్రీహరి మెప్పించి చిన్నవాడు ధ్రువుండు విను వీధి తారయై వెలుగలేదే.
కాలునే ఎదిరి మార్కండేయుండు చిరంజీవి అయి మహి విరాజిల్లు కాదే. శ్రీహరి చూపించి చిన్ని ప్రహ్లాదుండు భక్తాగ్రగణ్యత బడయలేదే. పలుకు పట్టింపుతో బాలురు లవకుశుల్ శ్రీరామునే ఎదిరింపలేదే. సర్వమా హరి జీవనాధారమంచు భారమా దేవదేవునిపై నుంచి జగతి సాధించు నరులకు ఇలన సాధ్యంబు కలదే. భగవంతుణ్ణి ఆరాధించిన వారికి పరమేశ్వర నామాన్ని శ్రీహరి నామాన్ని పలికినటువంటి వారికి ఏ విధమైనటువంటి కొదవులు ఉండవు. భవబంధములు తిరిగిపోతాయి. పరమ పునీతమైన మహోన్నతమైనటువంటి మార్కండేయుని యొక్క దివ్యచరితను సూత మహర్షి శౌనకాది మహర్షులకు తెలియచేశారు. ఇలా అనేకమైనటువంటి వరములు ఇచ్చి నారాయణుని యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అని, చిరంజీవిగా కోటి కల్పాల వరకు ఆయుర్దాయం ఇచ్చాడు పరమేశ్వరుడు. ముసలితనము లేదు ఆయనకి, రోగములు లేవు, ఆయన చిరంజీవి. ఇలా వరములిచ్చి పరమేశ్వరుడు అదృశ్యమైనాడు. ఈ పుణ్యమైనటువంటి మార్కండేయుని కథ ఈనాడు మీరు విన్నారు. మీకందరికీ ఆరోగ్యములు కలుగుతాయి, ఆయుష్ పెరుగుతుంది. చిరంజీవులను దీవించేటప్పుడు, చిన్నపిల్లను జీవించేటప్పుడు మార్కండేయుని యొక్క ఆయుర్దాయం కలగాలి. ఉపనయన సంస్కారములందు ఏదైనా శుభకార్యములు చిన్నపిల్లలకు చేసేటప్పుడు ఈ మార్కండేయుని యొక్క కథను, అలాగే ఉపనయన సంస్కారమునందు వామనుని యొక్క కథని భాగవతంలో చక్కగా చెప్పుకునేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అలా చెప్పుకుంటే ఏం జరుగుతుంది అంటే శుభములు జరుగుతాయి. ఇలాంటి పుణ్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైన మనోహరమైన ఆనందకరమైనటువంటి మార్కండేయుని యొక్క దివ్య కథ వ్రాసినా వినినా చదివినా, మీరు చదవలేకపోయినా విన్నారుగా పుణ్యమే, వ్రాసినం పుణ్యమే. మీకు మరణం అనేటువంటి దరిదాపులకు రాదు. మరణమును జయించేటువంటి శక్తి కలుగుతుంది. మృత్యుంజయుని దివ్యమైనటువంటి అనుగ్రహం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం కళాకాలకాలం గణేశాదిపాలం జటాచూటగంగోర్ధ్వరంగైర్విచిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. మార్కండేయుని యొక్క దివ్యమైనటువంటి కథను వ్రాసిన, వినిన, చదివిన మరణం దరిదాపులకు రాకుండా పోతుంది. కాబట్టి హరియందు భక్తి కలిగినటువంటి భాగవతోత్తముడు ఇతర దేవతలను కానీ, ఇతర మంత్రాలు కానీ, ఇతర సాధనలు కానీ పూర్తిగా విడిచిపెట్టాలి. దుష్టులతో సహవాసం చెయ్యకూడదు. ఎల్లప్పుడూ నారాయణ గోవింద గోవింద అనేటువంటి విధంగా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆచరించేటువంటి భక్తుడు పుణ్యమును సంపాదించుకుంటాడు. అందువల్ల వైకుంఠం చేరుకొని అక్కడ నివసిస్తూ ఉంటాడు. సరే, విష్ణుదేవుని యొక్క విశ్వరూపాన్ని, 4 విధములైనటువంటి వ్యూహ భేదాలని, లీలావతారాలని, 4 విధాలైనటువంటి రూపభేదాలను చెప్పటం సాధ్యం కాదు. ఈశ్వరుని యొక్క లీలలు వర్ణించడం ఎవరి వల్ల కాదు మహర్షులారా. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించకుండా ఒకే మార్గం హరిభక్తిని కలిగి ఉండటమే. ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో లీలలు ఉన్నాయి. ఈశ్వరుని యొక్క, నారాయణుని యొక్క లీలలు ఇది అని బ్రహ్మాదులు కూడా తెలియచేయలేరు. కాబట్టి మనం చేయవలసినటువంటి విధానము ఏమిటి అంటే, మనము ఎల్లప్పుడూ కూడా నారాయణ గోవింద అచ్యుత శ్రీకృష్ణ కేశవ మాధవ సంగీతలోల నగధర చౌరి
ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడమమ్ము కావుము కృష్ణ. హరియను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. హరియను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. ఇలా హరి నారాయణ గోవింద అంటూ పరమ పావనమైనటువంటి ఆ దివ్యమైనటువంటి నామములను మనం పలకడం తప్ప మరొక మార్గమే లేదు. కనుక అలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి నామాలు పలుకుతూ మానవులు తరించాలి అని శౌనకాది ఋషీశ్వరులకు సూతుడు తెలియచేశాడు. భాగవత ధర్మం మొత్తం, అసలు ఈ భాగవతం మొత్తం నైమిసారణ్యంలో జరిగింది. సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేసింది కూడా ఈ భాగవతమే. ఇన్ని విశేషములన్నీ కూడా చక్కగా వివరించి చక్కగా చెప్పాడు. కాబట్టి విష్ణుదేవుని యొక్క దివ్యమైనటువంటి కథలు, విష్ణుదేవుని యొక్క చరిత్ర, హరికథలు, హరిచరిత్రము, హరికథలు, హరిచరిత్రము, హరిలీలావర్తనములు, అంచిత రీతిన్ పరువిడి నెరిగితి మంతయు సురనుత, హనుమానమొకటి సొప్పడి మదిన్. ఓ సూతమునీంద్ర, వినినటువంటి శౌనకాది ఋషులందరూ అంటున్నారు, ఇవన్నీ విన్నారు వీళ్ళు, మళ్ళీ ఇంకో హనుమానం. ఇలాగే ఉంటుంది భాగవతం. అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానమే, ఆధ్యాత్మిక సమాధానమే ఈ భాగవతం అనేది. విష్ణుదేవుని యొక్క కథలు విన్నాం, విష్ణుదేవుని యొక్క చరిత్రలు విన్నాం, విష్ణుదేవుని యొక్క లీలలు చక్కగా సక్రమంగా నీవు తెలిపావు. కాబట్టి పుణ్యమైనటువంటి మేము ధన్యులమైనాం అని మునీశ్వరులందరూ పలికారు. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో విష్ణువు యొక్క స్మరణతో మీ గృహములు పావనమవ్వాలని కోరుకుంటూ స్వస్తి.